गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिश्रीरसादनम् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। శ్రీమాతృభ్యో నమః। శ్రీపితృభ్యో నమః। ఈరోజు మహాశివరాత్రి పర్వదినం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 25వ సంవత్సరం. ఈ రోజున మనందరం కూడా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి నమస్కరించుకుందాం. స్వామిని ధ్యానం చేద్దాం. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేంద్రవాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమని సంరుద్రానువాకాంజపాన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచ భాసనామా భుజంగైః కంఠే కాళాకపర్ధా కలిత శశికళాశ్చ కోదండహస్తాః రక్షారుద్రాక్షమాలా సులలిత వపుః సాంభవా మూర్తిభేదాః రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రేచ్ఛन्तు సౌఖ్యం. ఓం సంచ మే మయశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే కామశ్చ మే సౌ మనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంత్రాచ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శేరంచ మే లయశ్చ మే ఋతంచ మే మృతంచ మే యక్షంచ మే మామయశ్చ మే మే దేవ జీవాతుశ్చ మే దేవా జీవాతుశ్చ మే దీర్ఘాయుత్పంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శోషాచ మే సుదినంచ మే. ఓం శాంతి శాంతి శాంతి. మనం రుద్రుడిని ధ్యానించాం. రుద్రుడు కనపడుతున్నాడు. అదిగో చూడండి, తేజపుంజమైనటువంటి రుద్రుని యొక్క తేజోరూపం అదే జ్యోతి రూపం. జ్యోతిర్మయమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా ఎవరిలో కలదో అటువంటి ఆ బ్రహ్మాండాన్నంతాన్ని సృష్టించి పాలించి లయించి తనలోనే ఉంచుకునేటటువంటి అటువంటి జ్యోతిర్మయ రూపమైనటువంటి ఆ జ్యోతి కనబడుతూ ఉన్నది. చూస్తూ ఉండండి. అందులో ఆయన యొక్క రూపాన్ని ధ్యానిద్దాం. అదిగో ఆయన బంగారు వన్నె కలిగినటువంటి బంగారు మయమైనటువంటి బంగారు ధనుస్సుని పినాకపాణిని ఎత్తుపెట్టి బాణం సంధించి మన వైపే ఉంచుతున్నాడు. నమస్తే రుద్రమన్యౌతో దేశవే నమః. నమస్తేస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః. యాతే యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివాసరవ్యాయ తయాడు రుద్రముడయ యాతే రుద్ర శివ తనూర ఘోర పాపకాశిని తయానస్సనువాసంత గిరిమయా గిరిసంత బిజాగసీః యామిషంత గిరిసంతస్తే బిభర్షస్తవే శివాం గిరిత్రతాం కురుమాం హింసీః పురుషం జగతు. ఇలాగా ఆ స్వామి బంగారు ధనుస్సు తన యొక్క పినాకపాణిని బాణంతో ఎత్తిపెట్టి నా వైపే గురి పెడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన ఆ బాణాన్ని నాపై ప్రయోగిస్తున్నాడు. ఆ బాణం ఏం చేస్తుందంటే నాలో ఉన్నటువంటి అంటే నాకు ఆ శివుని మీద ధ్యానానికి విఘ్నం కలిగించేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, నా యొక్క జీవన విధానానికి అడ్డు తగిలేటటువంటి ఏవైతే పాపకరమైనటువంటి పాపాల రాశిని ఘోరమైనటువంటి ఘోరాలన్నిటినీ అఘోరాన్ని చేయడానికి ఆ బాణాన్ని నాపై ప్రయోగిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయన అనుగ్రహం ఆ బాణాన్ని సంధించినందువల్ల మనకున్నటువంటి అన్ని రకాల ఆపదల నుంచి పాపాల నుంచి అన్నిటి నుంచి కూడా
ఆయన మనల్ని దూరం చేస్తాడు, ఆయనలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, సర్వ వేద వాంగ్మయం పుట్టినటువంటి ఆయన యొక్క చేతిలో డమరు ప్రకాశిస్తూ ఉన్నది. అందులోంచి ఓంకారం మొదలు పెట్టుకుని చివరగా ఉన్న ఓంకారం వరకు ఉన్నటువంటి అన్ని సమస్త వేద వాంగ్మయం కూడా ఆ యొక్క డమరులోంచే మనకి ఉద్భవించింది. అటువంటి ఆ పరమేశ్వరుడి హస్తంలో ఉన్నటువంటి ఆ దివ్య ధనుస్సును, ఆ తర్వాత ఆ ఢమరుకాన్ని చూడండి. ఆ తర్వాత ఆయన చేతిలో శూలమున్నది. అది 3 రకాల కోణాలు కలిగి ఉంటుంది. ఆ 3 రకాల కోణాలు కూడా 3 గుణాలకు ప్రతీక. ఈ 3 గుణాల నుంచి మనల్ని ఆ గుణాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకు కూడా ఆ గుణాల నుంచి ఇబ్బంది లేకుండా చేసి మనల్ని శుద్ధ సత్వం వైపు మళ్లించడానికి ఆ శూలాన్ని ఆయుధంగా ధరించి ఉన్నాడు. ఆ శూలాన్ని చూడండి. ఆ తర్వాత ఆయన శిరస్సులు 5 ఉన్నాయి. ఆ 5ంటిని చూడండి. ఆ 5 శిరస్సులు తూర్పు భాగమైనటువంటి శిరస్సు సజ్జోజాతం ప్రపద్యామే సజ్జోజాతా వై నమో నమః భవే భవే నాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది తూర్పు ముఖమైతే ఇది ఉత్తరముఖం అవుతోంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. ఇంకా తర్వాత దక్షిణముఖం ఉంది. ఆ దక్షిణముఖం అన్ని అఘోరాలని తీసేసి అన్ని ఘోరాలని తీసేసి అఘోరాలనే మనకి కలుగజేస్తూ ఉంటుంది. అఘోరేభ్యోధ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్య నమస్తేస్తు రుద్ర రూపేభ్య. ఇక పడమటి ముఖం ఉన్నది. ఈ పడమటి ముఖం సదా జ్ఞానులకందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. అది శివ గాయత్రిగా చెప్పుకోవచ్చు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక 5వ ముఖమైనటువంటి ఊర్ధముఖము సర్వ శుభాలని ఇచ్చేటటువంటిది. ఈ ఈశాన ముఖం అంటారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఈయన సర్వ విద్యలకి అధిపతి, సర్వభూత గమనాలకి అధిపతి, బ్రహ్మానికి అధిపతి, బ్రహ్మణాధిపతికి అధిపతి. ఇటువంటి బ్రహ్మ అయినటువంటి ఆయన సదా శివోహం. ఆయన సదా మంచి చేస్తూ ఉంటాడు. ఈ 5 ముఖాలతోటి కలిపి ఆయన ఉంటూ ఉంటాడు. ఇంకా ఆయన యొక్క శిరస్సులో 3 కళ్ళు కనపడుతూ ఉన్నాయి. ఆ 3 కళ్ళుని చూడండి. ఒకటి ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని ఇవ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుని నేత్రము ఒక నేత్రము. ఇంకా 2వ నేత్రము సమస్త ఓషకులకు సమస్త శాంతిని కలుగజేసేటటువంటి చంద్రుని యొక్క కిరణము 2వటువంటి చంద్రుని యొక్క కన్ను. ఇక 3వది మనకి తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి జఠరాగ్నిలో అగ్నిరూపంగా ఉంటూ మనకి సర్వశక్తిని ఇచ్చేటటువంటి ఈ శరీరానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ ఉంటూ అగ్ని రూపంలో ఉంటూ మనం దేవతారాధన చేసుకోవడానికి అగ్నిహోత్రమై ఉంటూ ఆ తర్వాత ఆఖరికి ఈ శరీరం చితియందు కాలుతూ ఉండడానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నటువంటి ఆ అగ్ని నేత్రం 3వ నేత్రంగా కలిగి ఉన్నాడు. అటువంటి ఆ మహాదేవుణ్ణి దర్శించండి. ఇంకా చూడండి, మొట్టమొదట మన పాపాలని పోగొట్టడానికి ధనుస్సు రూపం చూపించాడు. ఆ తర్వాత ఇంకా ముందుగా ఈ సమస్త బ్రహ్మాండం నాలోనే దాగి ఉన్నాయి అనేటటువంటి ఏదైతే పరమాత్మ రూపంతో ఉన్నటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉందో ఆ జ్యోతిస్వరూపంగా కనపడ్డాడు. ఆ తర్వాత ధనుసు రూపంలో మనకున్నటువంటి పాపాలన్నింటినీ తీసివేసి మనల్ని శుద్ధ సత్తులుగా చేయడానికి
బాణం పట్టుకుని మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి శత్రువుల యందు ఆ బాణాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. మనకు ఆయన మీద సదా ఎల్లప్పుడూ కూడా ఆయన యందే మన మనసు ధ్యానం అయ్యేటట్టుగా ఆ యొక్క బాణాన్ని అవరోధాలు లేకుండా మన ఆయన యందు ధ్యానం చేసుకోవడం కోసం ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఇక సమస్త వేదవాంగ్మయాన్ని తెలుసుకుని ఆ వేదాన్ని వినటం, చదవటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆయన అన్ని రకాలైనటువంటి జీవన విధానాలను తెలుసుకుంటూ ఉన్నటువంటి అటువంటి మహావేదాన్ని నేను నేర్చుకోలేకపోయినా ఆ భగవంతుని కృప వల్ల నాకు లభ్యమైనంత వరకు 4 వేదాలని విన్నాను. కాబట్టి ఆ యొక్క వేద సారమంతా కూడా మనకి భగవత్ శక్తి రూపంలో మనకు మన మీద ఉపయోగించబడి అటువంటి ఆ ఢమరును చూసాము. ఆ తర్వాత గుణాలకు రూపమైనటువంటి ఏ గుణం ఉండాలో, ఏది ఉండకూడదో, ఏది ఎంతవరకు ఉండాలో నిర్ణయం చేసేటువంటి ఆ శూలాన్ని చూసాము. ఆ తర్వాత ఆయన యొక్క అగ్నులను చూసాము, కళ్ళును చూసాము. ఆ తర్వాత ఆయన ఎందుకు కనబడుతూ ఉన్నటువంటి మరొక విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే కాల స్వరూపమైనటువంటి కాలకాయమైనటువంటి ఆ యొక్క మహాకాల సర్పాలను చూస్తూ ఉన్నాము. పాదాల దగ్గర మొదలు పెట్టుకుని నడుముకి యజ్ఞోపవేతంగా దండలకు, చేతి ముంజేతులకు ఉంగరంగా, మెడలో, తర్వాత శిఖకు తన యొక్క జటాజూటాలను బంధించినటువంటి ఈ నాగబంధనాలన్నింటినీ చూస్తూ ఉన్నాము. ఇది కాలస్వరూపము. ఈ కాలస్వరూపము మనకి ఆ శివుని యందు ఐక్యం చెందడం కోసము, ఆ శివుని దర్శనం లభించడం కోసము ఈ కాలాన్నంతటినీ కూడా మనకి అనుకూలమైనటువంటి కాలంగా మారుస్తూ ఆ కాలస్వరూపమైనటువంటి ఆ నాగులను ధరించి ఉన్నాడు. ఇక ఆ పైన శుద్ధ స్ఫటికల రూపమైనటువంటి ఆయన యొక్క రూపమంతా కూడా మహా తేజస్వంగా, మహా తెలుపుతో, మహా స్వచ్ఛమైనటువంటి రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు మోక్షం అదిగేటటువంటి ఏవైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాలు కూడా ఆ శుద్ధ స్ఫటికాకారంలో, శుద్ధ చైతన్య రూపంతో మనల్ని అనుగ్రహించడానికి ఆ పాదాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. అవి రెండు కూడా చాలా శ్వేతవర్ణంతో తెలుపు రంగులో ఉన్నాయి. ఇంతలోనే ఒక ఎడమ కాలు ఎరుపు రంగులో ఉంది, ఒక కాలు తెలుపు రంగులో ఉంది. ఈ ఎరుపు రంగులో ఉన్నది ఎవరో కాదు, ఆ పార్వతీయ పరమేశ్వరాభ్యాన్నమ. ఈ ఎర్రగా ఉన్నటువంటి కాలు అమ్మవారు, తెల్లగా ఉన్నటువంటి కాలు శివస్వరూపము, శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక. ఇటువంటి పరమేశ్వర దర్శనము ఈ యొక్క శివరాత్రి నాడు చేసుకుని మనందరము కూడా ఆయన యొక్క సన్నిధికి చేరుకోవాలని, ఆయన చేర్చుకోవాలని, హక్కును చేర్చుకోవాలని, తండ్రి స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి, తల్లి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జగన్మాతకు, ఆ మాయకు, ఆ శివ మాయకు ప్రణమిల్లుతూ శివునికి నమస్కారం చేసుకుంటూ, ఆ మహాదేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యుర్ముక్షి యమామృతాత్. ఏదైతే దోసకాయ బాగా పండిపోయిన తర్వాత దాని ముచుక దానంతట అదే తన తల్లి అయినటువంటి ఆ యొక్క పాదు నుంచి ఈ దోసకాయ ఎలా అతి సునాయాసంగా విడిపడిపోతుందో అలాగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు లేకపోతే చిత్త చాంచల్యాలు ఇటువంటివి లేకుండా చాలా ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడు మన జీవాత్మను ఆయన యొక్క ఆత్మలో కలుపుకొని మనకు మోక్షం ఇచ్చేటటువంటి ఈ పరమేశ్వర దర్శనాన్ని మనందరం దర్శించుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయం మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ శివాయ నమః.